వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ వాడకం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు దోహదం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి సూచన. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం పెద్దపీట. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం అంటేనే రైతు సర్కార్. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వ్యాఖ్య. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలవండి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భవిష్యత్తులో మత్తు పదార్థాలు కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి అన్నారు. కుకట్పల్లి జేఎన్టీయూలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ధర్మసేవ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిషేధిత మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 మొదటి 5 నెలల్లోనే డ్రగ్స్ కు చెందిన ఎన్డీపీఎస్ కేసుల సంఖ్య పెరుగుదల కనబడుతోందని, ఈ కేసుల్లో ఎక్కువ శాతం శిక్షలు పడుతున్నాయని అన్నారు. మానసిక ఒత్తిడి, వాస్తవికతను తప్పించుకునేందుకు యువత మత్తు పదార్థాలకు బానిస అవుతోందని, కానీ ఆ అలవాటు నుండి బయటపడడం సులభం కాదన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని సులభంగానే గుర్తించవచ్చునని, వారిని గుర్తించి సరైన సమయంలో చికిత్స ఇప్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ వాడకం తగ్గించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. Away from narcotic drugs and alcohols, I inform concerned law enforcement authorities whenever the narcotic issue comes to my notice. And in that group, there is a drug peddler. So we are questioning all of them. See, this is a common sense. You should not join group where unknown persons are there. And I understand. Now it has become a trend. When there is a party, instead of inviting everyone, you make a WhatsApp group. Come on, we are enjoying so and so, so and so. Come on, let's join together. In that group, the drug peddler's number was there. See how dangerous it is turning out to be. So don't join such groups. And if you find some unknown person, you just exit from the group. So, thank you very much for giving patient hearing. Mr. Nishant, he has to be congratulated. And the brain behind today's program, Mr. Nishant, the faculty, media, students, ladies and gentlemen. It is with great enthusiasm I stand before you today to address the vital issue of drug and substance abuse in this conference organized by DIRA, a subject that has garnered significant attention in the recent years. Mr. Nishant had done a very commendable job in gathering all participants to discuss and educate them on the awareness of drug and substance abuse and ways to help a person going through it. My deepest appreciation also goes to the participants of this conference who are willing to put up in efforts and dedication in raising awareness against drug abuse. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాజేంద్ర నగర్ తహసీల్దార్ కార్యాలయంలో 2వ రోజు రైతు దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకున్నారు.
వేడుకల్లో భాగంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, రైతుకు పంట రుణాలతో పాటు రైతుల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. బిడ్డని తీరని దుఃఖము ఆనాటి బాధలు గుర్తొస్తే ఇప్పటికీ ఒకవైపు మరోవైపు పంట పెట్టుబడి లేక అప్పుల పాలై దళారుల చేతిలో చితికిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు తీరని దుఃఖం మిగిల్చారు. గతంలో ప్రభుత్వాలు అందించిన అనుభవ సహాయం కోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటూ కూడా తెలంగాణ రైతు బిడ్డ ఆనాటి పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వం విద్యుత్ సమస్యలు పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును చెప్పనన్నది కాదు. జీవితంలో పోయాయి. పదే వస్తున్నాయి. సమైక్య పాటు కాపనాదాలు పెట్టారు. కానీ వారి ఆశలను అడియాశలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలలో నిరంతరాయంగా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశ నలుదిశల ఏటా 10,000 కోట్లు ఖర్చు చేస్తూ రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం కాకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉత్తరమైన పథకం మిషన్ కాకతీయ తెలంగాణ భూభౌతికంగా నిర్మించిన ప్రధానమైంది. సమైక్య పాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. గంగాలాలు వంటి చెరువులు బూడిద నిండి స్తంభాల ప్రజలను తీసుకుని చెప్పే అవసరం మనకు. ప్రజలు నిన్నారు కూడా మనం ఏం చేసామని గమనించాలి. ఇంత మంచి కార్యక్రమాలు పెట్టి మనం ప్రజలు చాలా సంతోషం. అందుకని ఈసారి చాలా ప్రభుత్వాలు తీసుకుంటాం. ఎవరు కూడా ఇలా మీటింగ్ పెట్టి ఈ రైతు వేదికలు కట్టి అధికారుల గురించి మన ముందు మేము ఈ పని చేసిన ఈ సంవత్సరంలో ఈ నెల్లి పని చేసిన ఈ బస్రీ పని చేసిన చెప్పే దమ్ముదైన మన పార్టీకి తెలంగాణ పార్టీ మన ముఖ్యమంత్రి అలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇంకా రాబోయే 9 సంవత్సరాలు మనం ఏం చేసినామని అన్ని వివరాలు చెప్తాను కదా. ఇవన్నీ కూడా మీకు సక్సెస్ చేయాలని. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం. మేము కూడా నిజంలో మరి అనిపిస్తుంది. తెలంగాణ తెచ్చుకున్నాం. మనం ఎంత సంతోషంగా ప్రజలు ఉన్నారు. మనం ప్రజలు కూడా సంతోషం పెట్టుకుని నాయకులు సంతోషం, అధికారులు కూడా మనం ఎందుకంటే దాన్ని మనందరం గురించి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా చేయాలని ఇంకేమేమో బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి ఎక్కడే కానీ 22 ప్రాజెక్టులు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన ప్రజాప్రతినిధులు రైతు నాయకులు అందరూ కూడా 22 రోజులు ఎక్కడ కాన్ఫరెన్స్ ఉన్నా మనం అందరం కూడా మీటింగ్ సక్సెస్ చేయాలని అందరికీ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ను అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో అద్భుతమైన పథకాలను కూడా ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. ఇలాంటి సీఎం ఉండడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, జెడ్పీటీసీ, పలువురు ప్రజాప్రతినిధులు, క్లస్టర్ రైతులు పాల్గొన్నారు. కలిసికట్టుగా వ్యవసాయం చేసి అందరికంటే ఎక్కువ బస్తాలు పండించడం చేయడం. వెనక్కి రా నబీ గారు, మీరు కూర్చోండి. ఇంతకుముందు ఏ వచ్చింది లేదు. ఒక రైతు చచ్చిపోతే దిగ్గలేదు. కానీ ఈరోజు చనిపోగానే దిగమయ్యే లోపే 5 లక్షల రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ ఈ దేశంలో ఉంది ఒకే ఒకటి. అది కేసీఆర్ గారిని మన తెలంగాణ గవర్నమెంట్. దానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
ఇప్పటికీ ఈ క్లస్టర్ కింద 150 సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు పక్షపాతి అని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా పెద్దపుర మండలం పరివేదల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంట నష్ట పరిహారం లాంటి ఎన్నో కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారని కొనియాడారు. రైతుల గురించి ఇంత గొప్పగా ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్కి అండగా ఉండాలని కోరారు. అనంతరం వ్యవసాయ సాగులో మెలకువలను పాటించి అధిక దిగుబడిని సాధించిన ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ యాడవల్లి విజయేందర్ రెడ్డి, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, సర్పంచ్ దండా మనోహర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గజ్జల లింగారెడ్డి, ఎంపీటీసీ శ్రీరాములు, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా వరంగల్లోని మన అగ్రిటెక్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ సందర్శించారు. రైతులకు నూతన ఆధునిక పరికరాలు ఎక్స్పో ద్వారా పరిచయం చేస్తూ రైతులతో లక్కీ డ్రా స్లిప్స్ వేయించారు. మొత్తం 10 లక్కీ డ్రా స్లిప్స్ తీసి విజేతలకు సన్మానంతో పాటు బహుమతులు అందజేశారు. వ్యవసాయ పరికరాలు కావాల్సిన వారికి ప్రత్యేక రాయితీలో ఇచ్చారు. ఈ సందర్భంగా మన అగ్రిటెక్ ఎండీ మాట్లాడుతూ రైతుల కోసం తన వంతు కృషిగా ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బండా ప్రకాష్, కలెక్టర్ మార్కెట్ చైర్పర్సన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి రవీందర్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్, ప్లీజ్ హియర్ అందరు ఇక్కడ చూడాలి. వన్స్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ. సార్ నిల్చోండి. ఫోర్త్ అయిపోయింది, ఫిఫ్త్ ప్రతి రోజు 365 డేస్ ఎక్స్పో పెట్టి మేము నూతన కార్యక్రమాలు రైతులకు అవలంబిస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు కూడా మేము జరపడం జరిగింది. ఇది ఎక్స్పో ఈ విధంగానే కంటిన్యూ అవ్వుకుంటూ మేము రైతులకు మోటివేషన్ దిశగా వాళ్ళని తీసుకెళ్ళి లాభదాయ సాటిగా ఏదైతే వ్యవసాయం ఉందో దాంట్లో మా వంతు కృషి చేస్తూ మేము అన్ని విధాలుగా వాళ్ళకు తోడుగా ఉంటామని సందర్భంగా చెప్తున్నాము. జై జవాన్, జై కిసాన్. ఈరోజు మన మంత్రివర్యులు, కలెక్టర్ గారు, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో రైతులకు లక్కీ డ్రా మంత్రి గారి చేతుల మీదుగా తీసి రైతులకు వాళ్ళకు గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తాం. నా పేరు రమేష్ అండి. ఇది మన అగ్రిటెక్ ట్రేడ్ మార్కెట్లో ఎక్స్పో 365 డేస్ ఉంటుంది. దీని అంతా నేను వ్యవస్థాపన రమేష్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేణుగుమట్ల క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో కలిసి
వెలుగుమట్ల అంబేద్కర్ విగ్రహం నుండి రైతు దినోత్సవ బ్యానర్తో రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి రామచందర్ ప్రజాప్రతినిధులకు, రైతులకు, మహిళా రైతులకు స్వాగతం తెలిపి జాతీయ గీతాన్ని ఆలపించి రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం తరపున భోజనాలు ఏర్పాటు చేసి అనంతరం రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్కా శంకరయ్య, గ్రామ సర్పంచ్ గుడ్ల లక్ష్మీ రాజేశం, ఉప సర్పంచ్ నేరెళ్ల చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు స్టార్ట్ అయిన 8,19,46,993 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో పడలేదు. రేపు మాపం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఒక చిన్న బాధాకరమైన విషయం రైతులు గమనిస్తారు, చూస్తారు. మనకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు కాబట్టి వర్గాల్లో కొంచెం తీసుకునేటప్పుడు మనకి కేసీఆర్ మనకు 24 గంటలు కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, అన్ని ఉచితంగా ఇచ్చి అందుబాటుపోతే బాగున్నది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మన రైతులను ఇబ్బంది పెట్టడంతో ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప చాలా కష్టం అవుతుంది. మాకు మేము అన్ని మీటింగ్లలో వింటున్నాం. ఆ వర్గ గురించి కూడా అన్ని సీఎం దృష్టికి పోయినాయి. వాటిలో మార్పులు చేయాలనే ఆయిల్ ఫామ్ సాగు ఫుల్ సబ్సిడీ కూడా ఆయిల్ ఫామ్ సాగు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. వీటన్నిటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా దశాబ్ద ఉత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని రైతు దినోత్సవ వేడుకల్లో మండల ప్రతినిధులు, నాయకులు రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదికలలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న అభివృద్ధిని వివరించారు. అనంతరం రైతులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
మరియు చిప్పలపల్లి చీగోడు రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు తెలంగాణ వచ్చినప్పుడు ఈ రోజుకు 9 సంవత్సరాలు అయిపోయి 10 సంవత్సరాలు అడుగుతున్న శుభ సందర్భంలో మన సీఎం కేసీఆర్ గారు మనకు రైతులకు ఏదో విధంగా మేలు చేస్తున్నారు. అంతకుముందు మనకు కరెంటు ఉండేది కాదు, ఎంతో ఇబ్బంది పడేది ఉండే. ఒక మనిషి చనిపోతే కరెంటు కావాలంటే ఒక గంట సేపు 2 గంటలు సంస్థలు పోయి రైతుల నుంచి కరెంటు వేయించుకునే కాలం ఉండే. ఈ రోజు ఒక 10 నిమిషాలుగా కరెంటు పోవాలంటే మన కేసీఆర్ గొప్పతనం ఇది. అంతకుముందు ఒక్కొక్కరు 5 ఫుట్లు 7 ఫుట్లు పండించారు కానీ ఒక్కొక్కరు 10 ఫుట్లు పండిస్తారు. అంతకుముందు మన ముందర ఉన్న కాలువలు లేకుండే. తెలంగాణ వచ్చిందంటే కాలువలు వచ్చినాయి. అదేవిధంగా వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి సహాయం కింద 10 ఎకరానికి 5,000 రూపాయల సాయం చేస్తున్నారు. అంతకుముందు మనం పైసలు తీసి పెట్టుబడి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ బోరుబండలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ను ఏసీపీ మోహన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసుల సహకారం కావాలని అన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోరుబండ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, పోలీస్ బృందం పాల్గొన్నారు. మనం ఈ బోరబండ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఈ బోరబండ పోలీస్ స్టేషన్ ఈరోజు మనం ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఇప్పుడున్నంత దాంట్లో మనం ఓపెన్ చేశాము. ఇంకా మన టెక్నాలజీ కానీ లేకపోతే ఇంకా దీనికి సంబంధించినటువంటి అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ ఓపెనింగ్ అనేది పూర్తి స్థాయిలో జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా ఈ ప్రాంత ప్రజలకి ఈ యొక్క బోరబండ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంటాం. ఇక్కడ కొత్త ఇన్స్పెక్టర్ గారు, తర్వాత కొత్త పెట్రోలింగ్ కార్సు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి మైత్రి మెంబర్స్ కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఈ పోలీస్ స్టేషన్ చాలా అందుబాటులో ఉండి సత్వర చర్యలు గైకొనడానికి ఇది ఎంతో ఉపయోగకరమని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్ మంచిగా రన్ అవడానికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒక్క ఇన్స్పెక్టర్ అంటే 2 ఇన్స్పెక్టర్లు, 5 ఎస్ఐలు, తర్వాత 12 మంది హెడ్ కానిస్టేబుల్స్, 50 మంది 60 మంది కానిస్టేబుల్స్, తర్వాత ఒక 12 మంది వరకు హోమ్ గార్డ్స్ అందరూ ఉంటారు. బ్లూ కోడ్స్ ఉన్నాయి, పెట్రోలింగ్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సెక్టర్స్ కూడా 4 సెక్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మనం ఇక్కడ విధులు నిర్వహించడానికి ఈ రోజు నుంచి ఇక్కడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, ఇక్కడ నుంచే కోర్టుకు పంపించడం జరుగుతుంది. అన్నీ కూడా యథావిధిగా పోలీస్ స్టేషన్ అనేది కొత్తగా ఏర్పాటు జరిగింది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్, పార్టీ కార్యదర్శి మీసాల కృష్ణ, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు. शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, जय हे। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना।
చూసాం. మరి అబ్కే బార్ కిసాన్ సర్కార్ పేరుతోటి కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మరి చుట్టుముట్టు రాష్ట్రాలలో అటు మహారాష్ట్ర కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్ కానీ ఒడిశా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరి లాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సందర్భంగా మనం చూసాం. మరి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తించాడో, ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో సాధించినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మరి యావత్ భారతదేశానికి ప్రవేశపెట్టి మరి భారతదేశం కూడా ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా కేసీఆర్ గారి అడుగులు అడిగేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ వెంట పయనించడానికి, భారతదేశాన్ని అభివృద్ధి పరచడానికి మేము చేస్తున్న కృషిలో మరి మేమంతా కూడా భాగస్వామ్యం తెలియస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ పతాక ఆవిష్కార దినోత్సవంతో సహా ఈరోజు సంబరాలు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారు, పార్టీ సెక్రటరీ కృష్ణ గారు, అదే గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆపరేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొస్తున్నారు. మీ అందరికీ కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పుట్టినరోజు సందర్భంగా బోర్బండ బస్టాప్ లో లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పులిహోర, రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్, విజయ్ కుమార్, షరీఫ్, విజయ్ సింహ, ఆనంద్, దేవమణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకొని చూడు కొంచెం మనకు తర్వాత మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి మరి ముఖ్యంగా తెలంగాణ ఆనా నుంచి ఎంతోమంది అమరులైనటువంటి అమరవీరుల చిహ్నంగా మరి జనవరి 2వ తారీఖున మనకు స్వాతంత్రం. అదే రోజు మా మహానాయకుడు మరి గోపీనాథ్ అన్న గారి జన్మదినం, అది కూడా మాకు ఎంతో కలిసి వచ్చిన దినం. మరి ఈ విధంగా మరి 2 పండుగలు ఈరోజు మరి మా అవతరణ దినోత్సవం, అదేవిధంగా గోపీనాథ్ అన్న గారి జన్మదిన శుభ సందర్భంగా మరి మేమందరం కూడా ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అందరం కూడా ఘనంగా మరి గోపీనాథ్ అన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఉదయం నుంచి నిన్నటి నుంచి మరి ఈ పండుగలు జరుపుకుంటాం. మరి ఇప్పుడు బోరబండ డివిజన్ తరఫున మరి అందరం కూడా ఘనంగా వెళ్ళి మరి అదేవిధంగా ఇసుపులో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో మరి అన్నగారికి ఘనంగా మరి స్వాగతం పలకడానికి మేమందరం సిద్ధమై ఈరోజు మరి పండ్ల పంపిణీ కానీ మరి అదేవిధంగా పులిహోర సప్లై కానీ మరి పేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటూ మరి ముందుకు సాగుతున్నటువంటి ఎంతో మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఈరోజు కోట్లాది రూపాయలతో ఎంతో అభివృద్ధి చేసి మరి ఈ వచ్చే ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ చూపించి మరి వచ్చే తెలంగాణ రాష్ట్రం మరి కేసీఆర్ ప్రభుత్వం మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరి గోపీనాథ్ అన్న గారి జన్మదినంగా మేమందరము ఘనంగా ఆయనకు మెజారిటీ ఇచ్చి ఆయనకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి మరి మా అందరి తరఫున మరి కోరుకుంటూ ఈరోజు మాకు సహకరించిన మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు బోరబండ ప్రజలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రగ్స్ వాడకం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు దోహదం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి సూచన. తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం పెద్దపీట. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం అంటేనే రైతు సర్కార్. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వ్యాఖ్య. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలవండి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.